ముందుగా శ్యామలాంబ తల్లికి, నా గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, నా తల్లిదండ్రులకి నా అభిప్రాయాలు తెలియజేసుకుంటూ ఆత్మబంధువులందరికీ ఆత్మీయంగా. సో ఇది మన జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్లు అండి. ఇది రోజు మనం చెప్తాను. నిన్న చాలా వివరంగా చెప్పారు. శరీరం కాదు మన శరీరమే కాదు, అది నశించిపోయేది ఆత్మ మనం. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ జీవితం నువ్వు జీవిస్తున్నావు. అసలు మరణానంతర జీవితం అనేది ఒకటి ఉంది. మరణానంతర జీవితం ఉంది. ఇక్కడ ఎలా జీవిస్తున్నా మరణానంతరం ఈ జీవుడికి ఇంకో జీవితం అనేది అక్కడ ఉంది. మన కుటుంబం అనేది ఒకటి ఉంది. నువ్వు ఇక్కడ ఉన్నావు, కేదార్ యాత్ర వెళ్ళావు, మళ్ళీ ఇంటికి ఎలా చేరుకుంటున్నావు? ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ అక్కడికి చేరిపోతాడు. నీ కుటుంబం అనేది అక్కడ ఇంకోటి ఉన్నది. అయితే ఆ ప్రయాణం ఎలా సాగుతుందని నువ్వు ఇక్కడ జీవించే విధానం బట్టి ఉంటుంది. అది నువ్వు ఇక్కడ ఎంత ధర్మంగా జీవిస్తావో అక్కడ నీ జీవితం అంతా బాగుంటుంది. నువ్వు ఇక్కడ ఎంత కుళ్ళు కుతంత్రాలతో జీవిస్తావో నీ ప్రయాణం అంత దుర్లభంగా ఉంటుంది. అక్కడ ప్రయాణం ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలంటే ఇక్కడ జీవించే దాన్ని బట్టి మనకి ఉంటుంది. మనం చెప్పుకున్న పైన 7 లోకాలు, కిందన 7. మన పై లోకాలు భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహాలోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం. జీవుడు జనోలోకం వరకు కంపల్సరీ వెళ్తూ ఉండాలి అందరూ. ఈ భూలోకం పైనుంచి వెళ్ళేదో భువర్లోకం, అదే యమలోకం. అది అంటే మనకి అది తెలియజేయాలని యముడు చిత్రగుప్తుడు చూడు. కానీ ఈ పైన ఉండే లోకంలో భూత, ప్రేత, పిశాచాలు ఇలాంటివన్నీ ఉంటాయి. నువ్వు ధర్మంగా జీవించావనుకో నిన్ను ఇబ్బంది పెట్టవు, నిన్ను విడిచిపెట్టేస్తాయి. ఈ జీవుడు ఇక్కడి నుంచి ఈ లోకంలోకి ఇలా వెళ్ళగానే నిన్ను పెద్దగా ఇబ్బంది పెట్టడం విడిచిపెట్టేస్తాయి. కానీ నువ్వు ఇక్కడ నీచంగా బతికితే అక్కడ అన్ని మామూలు కాదు, వెంబడిస్తాయి అన్నమాట. ఈ జీవుడు కిట లాడుతాడు, అలాగా భయపడు. అక్కడ నుంచి మళ్ళీ జీవుడు ప్రయాణం పైకి వెళ్తుంది. ఎక్కడ? స్వర్గలోకంలోకి వెళ్తుంది, సువర్లోకం. అక్కడ రెస్ట్ తీసుకుంటాడు, అక్కడ భోగాలన్నీ ఉంటాయి. ఈ జీవుడు అక్కడ రెస్ట్ తీసుకుంటాడు. ప్రతి ఒక్కరూ వెళ్తారండి. మీరు కొంచెం మంచిగా ప్రయాణించారు, కొంచెం ముందుకు వెళ్తారు. ఈ చెడు ప్రయాణం చేసే వాళ్ళు కొద్దిగా లేటుగా వెళ్తారు. కానీ ప్రతి జీవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే ఇంత ప్రయాణం చేసి వచ్చింది కాబట్టి అక్కడ విశ్రాంతి. అక్కడే మనకి ఆ భగవంతుని యొక్క స్వరం వినబడుతుంది. ఆయన ఆహ్వానం పలుకుతాడు, చెప్తాడు, ఆయన నీ ప్రయాణం అయిందా, వచ్చి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకో అని చెప్తాడు ఆయన. అప్పుడు జీవుడు విశ్రాంతి తీసుకుంటాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వస్తాడు, ఆయన విశ్రాంతి అయిపోయిందంటే అయిపోయింది, ఇప్పుడు నీ సినిమా నీకు చూపిస్తాను చూడు. అదే చిత్రగుప్తుడు. చిత్రం అంటే సినిమా, పిక్చర్. గుప్తుడు అంటే సీక్రెట్. చిత్రగుప్తుడు అంటే ఒక పాత్ర ఉండాలని మనకు తెలియజేశాడు, అది సీక్రెట్ పిక్చర్. నీ సినిమా నీకు కూర్చోబెట్టి చూపిస్తాను. తల్లి గర్భంలోంచి నువ్వు బయటకు వచ్చిన దగ్గర నుంచి చనిపోయినంత వరకు ఏం చేసావు, అసలు ఎలా బతికావు, నీ మాటలతో మనము కొన్నిసార్లు సరదాగా కూర్చుంటాం ఇక్కడ, గబుక్కుని ఒక మాట నవ్వుతూ అనేస్తాం. మనం సరదానే అనుకుంటాం నవ్వుకో బాధ, కానీ వాళ్ళ మనసులో ఎక్కడో చివుక్కుమంటది చూడండి. మనం సరదాగానే అంటాం, కావాలని కూడా అనకపోవచ్చు, కానీ వాళ్ళ మనసులో ఆ చివుక్కుమనే బాధ కూడా నీకు కర్మే. గుర్తుంచుకోండి, అది కూడా కర్మే. మనం అనుకుంటాం సరదాగా కదా, నలుగురికి జోక్ వేసాం అనుకుంటాం. కొన్నిసార్లు ఆ జోక్ కూడా ఎదుటి మనిషిని బాధ పెట్టిందా, అది కర్మ. ఆ వ్యక్తి వెళ్ళి ఏడ్చాడా, ఇంట్లో బాధపడ్డా, అది నువ్వు తీసుకోవాలి. అంటే మాట ఎంత జాగ్రత్తగా ఉండాలో గుర్తుంచుకోండి. అంటే అంత కర్మ పిన్ టు పిన్ అన్నీ రికార్డ్ చేసేస్తుంది. నువ్వు చేసే మంచి రికార్డ్ చేసేస్తుంది, నువ్వు చేసే చెడు కూడా రికార్డ్ చేసేస్తుంది. అదంతా చూపిస్తుంది. నువ్వు అక్కడ ఏడుస్తుంటే ఇక్కడ నువ్వు ఏడుస్తావు, అయ్యో ఇలా చేసానా, ఇంత బాధ పెట్టేసానా, నా వల్ల ఒక వ్యక్తిని తేడ్చారా అని చెప్పి అక్కడ నువ్వు బాధపడి ఒక రియలైజేషన్ నీలో వస్తుంది.
సరే తప్పు చేశాను, ఇప్పుడు అనుభవించాను. ఈ సినిమా అంతా నువ్వు చూసుకోగానే మళ్ళీ ఆ స్వరం నీకు వినబడుతుంది, నాయన చూసుకున్నావా, చూసుకోండి, సరే మళ్ళీ విశ్రాంతి తీసుకో, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎప్పుడు చూసుకోండి. జీవుడు పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ భూమి మీదకి రావాలని మన చేతిలోనే ఉంది నిర్ణయం. ఎంతకాలం కావాలన్నా విశ్రాంతి తీసుకోవచ్చు. చాలామంది కష్టాలు భూమి మీదకి రాసుకొచ్చిన వాళ్ళందరూ ధైర్యం ఉన్న ఆత్మలు అండి, చెప్తున్నాను, ధైర్యం ఉన్న ఆత్మలు. నేను కర్మలు అనుభవించేస్తాను, నా జన్మలు వేరం తగ్గించేసుకుంటానని వాళ్ళు రాసుకొని భూమి మీదకి వచ్చారు ఇవన్నీ ఫేస్ చేయడానికి. వాళ్ళు అది మర్చిపోతారు కాబట్టి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు అనుకుంటారు. కానీ వాళ్ళు అక్కడ చాలా ధైర్యంగా చెప్తారు, నేను భూమి మీదకి వెళ్ళి ఈ కష్టాలన్నీ గబగబా అనుభవించి జన్మలు తగ్గించేసుకుంటాను అని చెప్పి వచ్చిన ఆత్మలు అవన్నీ. ఇలా భయం ఉన్న వాళ్ళు భూమి మీదకి రారు, కొద్దిగా కర్మలు తెచ్చుకుంటారు ఒకేలా. మనం అనుకుంటాం నాకేటి ఇన్ని, వాడు బాగున్నాడు, వాడికి ధైర్యం లేదు, కర్మలు ఉన్నాయి ఆడు వెనక్కి కొన్నాయి, కానీ ధైర్యం లేక భూమి మీదకి అన్నీ రాసుకొని రాలేదు, కొన్నే తెచ్చుకున్నాడు. వాడి జీవితంలో ఇంకా కర్మలు ఉన్నాయి. ఆత్మ ధైర్యం అయింది అయితే అన్ని కర్మలు తెచ్చేసుకుంటుంది. ధైర్యం లేనిది తక్కువ తెచ్చుకుంటుంది. మనకు ఆ తెలియక అజ్ఞానంలో వాడేటి సుఖంగా ఉన్నాడు, మనమేటి ఇన్ని పడుతున్నాం అనుకుంటున్నాము. గుర్తుంచుకో, మనకు ధైర్యం ఉంది. అలాగా అందరూ కర్మలు కొన్ని తెచ్చుకుంటారు, కొన్ని ఉంచుకుంటారు. కొంతమంది ఎక్కువ తెచ్చుకుంటారు. అన్ని ప్రతి నిర్ణయం మనదే, భగవంతుడిది ఏం లేదు, ఆయన మీద ఏం తోసికండి, అన్నీ మన నిర్ణయాలే. నువ్వు రాసుకొచ్చిన ప్రతీదీ నువ్వు రాసుకొచ్చిందే, ఆయన రాసింది కానే కాదు, నువ్వే రాసుకొని వచ్చావు భూమి మీదకి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కదా నీకు ఇదంతా తెలుస్తుంది. భూమి మీద ఉన్నంత వరకు మాయలో ఉన్నావు కదా, శరీరం మాయలో ఉన్నావు, కుటుంబం మాయలో ఉన్నావు, మనస్సు మాయలో ఉన్నావు. ఇన్ని మాయల్లో ఉన్న నువ్వు చచ్చాక మాయపోదు. ఎప్పుడు పడుకొని అక్కడ ఒకరు ఉన్నారు, ఇక్కడ ఒకరు ఉన్నారు, ఇదేంటి ఇద్దరం కనబడుతున్నాం, అప్పుడు తెలుస్తుంది మాయ. అరే ఇన్ని రోజులు నేను ఈ శరీరం అనుకొని ఉన్నాను కాదా, ఇందులోంచి బయటకు వచ్చాను, ఇప్పుడు అది శరీరము వేరు, నేను వేరు. అక్కడికి వెళ్ళాక మిగతా మనలాట ఆత్మలన్నీ ఉంటే అవన్నీ పెద్ద ఆత్మలు మనకు మళ్ళీ కౌన్సిలింగ్ ఇస్తే, నాయన ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, నువ్వు భగవంతుడిగా మారడానికి భూమి మీదకి వెళ్తున్నావు, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి వెళ్తున్నావు, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి వెళ్తున్నావు, కానీ నిన్ను నువ్వు మర్చిపోతున్నావని వాళ్ళు మళ్ళీ మనకు క్లాస్ ఇస్తే ఆ క్లాస్ అంతా విని పట్టుకొని, లేదు నేను వెంటనే భూమి మీదకి వెళ్తాను, జన్మ తీసుకుంటాను, నేను మళ్ళీ ఈ మాయని ఎలాగైనా జయిస్తాను అనుకొని వెళ్తాను. ఇప్పుడు గర్భం దొరకండి, ఎన్నోసార్లు చెప్పా, అంత సులువు కాదు. గర్భం ఎలాగా, నీకు నువ్వు ఎవరికి రుణం ఉన్నావో వాళ్ళిద్దరిని తల్లిదండ్రులుగా సెలెక్ట్ చేసుకోవాలి, లేదా కర్మ నువ్వు వాళ్ళు అనుభవించాలి, నీ ద్వారా నిన్ను బాధ పెట్టారు, అలాంటి తల్లిదండ్రులు మళ్ళీ ఎంచుకోవాలి. ఇప్పుడు పిల్లలు మనం బాధ పెడుతున్నారంటే నువ్వు ఏ జన్మలో పెట్టావు, వాళ్ళ శత్రువులు నీకు పిల్లలుగా వచ్చారు, అందుకే వాళ్ళ వల్ల నీకు అన్ని తలనొప్పులు వస్తున్నాయి. గుర్తుంచుకోండి, ఏ జన్మలో పాపం చేసావు, వీళ్ళు కన్నా అంటే నిజంగా చేసావు కాబట్టి ఇక్కడికి వచ్చారు. లేదు అదృష్టం, ఎంత మంచి పిల్లలు పుట్టారండి, పుణ్యం చేసావు, వాళ్ళకి సాయం చేసావు, ఈరోజు పిల్లలుగా వచ్చి నీకు వాళ్ళు రుణం తీర్చుకుంటున్నారు. సో మళ్ళీ ఆ గర్భం దొరకాలి, ఆ గర్భం ఖాళీగా ఉండాలి భూమి మీద. అంటే ఈ జన్మలో వాళ్ళు ఖాళీ లేదా, నువ్వు అక్కడ వెయిట్ చేయాల్సిందే, మళ్ళీ వాళ్ళు పుట్టి మళ్ళీ చేసి ఆ గర్భం దొరుకుతుంది కానీ రావు. అంటే ఎంత ఉందో చూడండి, ఇదంతా మనకు తెలియదు. పుట్టుక ఈజీ, చావు ఈజీ అనేసుకుంటున్నావు, సస్తే ఏముంది మళ్ళీ వచ్చేస్తాము. నీ ఇంట్లోకి నువ్వు రావడానికైనా గర్భాలు ఖాళీ ఉండాలిగా, నీ పిల్లలో మనవలో ఎవరో ఒకరు రెడీగా ఉండాలి కదా. నీ ఇంట్లోకి నువ్వు రావాలన్నా కదా మనకి ఇదేది తెలియదు. కేవలం మనం బుర్ర నిండా ఉన్నదో లజ్జాన్ని సంపాదించాం, తినేసాం, చక్కగా 3 పూటల కడుపు నిండిపోతుంది, కంటి నిండా నిద్ర వస్తుంది, మళ్ళీ రేపు ఉడుతుంది. చక్కగా రేపు ఏటు వండుకోవాలి, రాత్రి ప్రిపేర్ అయిపోతాము, తిన్నాం పడుకున్నాం, అయిపోయింది. ఇంకెన్ని జన్మలు ఇలాగా ఆ అజ్ఞానం తెలియాలి. మరణానంతర జీవితం ఒకటి ఉంది, ఇది కాదు జీవితం. ఆ మరణానంతర జీవితం నీకు తెలిస్తే ఎక్కడ ఎలా జీవించాలో నీకు తెలుస్తుంది. అందులో ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది, నేను శరీరం కాదురా బాబు, ఆత్మ. ఎన్ని జన్మలో ఎత్తాను, ఎంతో చూశాను, ఇప్పుడు భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఈ మార్గంలో ఇక్కడికి వచ్చాను. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందల్లా నిన్ను నువ్వు తెలుసుకొని, భగవంతుడి గురించి తెలుసుకొని, భగవంతుడి దగ్గర అయ్యే ప్రయత్నం చెయ్యాలి. ఈ మరణానంతర జీవితం గురించి అవగాహన కలిగితే మనకు కలిగేది ఫస్ట్ నేను దేహం కాదు ఆత్మ అనే సత్యం నీకు స్పష్టంగా అర్థమవుతుంది. మరణానంతర జీవితం ఒకటి ఉందని తెలిస్తే. 2, దేహం కోసం చేసే సంపాదనలు, శ్రమలు, భోగాలు అన్నీ తాత్కాలికమైనవే. నువ్వు శరీరం కోసం కష్టపడ్డావు, ఎంతో కష్టపడ్డావు, భోగాలు అనుభూతి అన్నీ ఎంతకాలం ఉంటాయి ఆనందాలు.
శరీరం నశిస్తుంటే అవి పోతాయి. డబ్బు ఉంది బాగుంది, డబ్బు లేదు అయిపోయి. శరీరం నశించింది, బోల్డ్ డబ్బు ఉంది, ఏం చేసుకుంటావు? శరీరం సహకరించదమ్మా, నీ దగ్గర కుప్పలాస్తుంది, ఏం చేసుకుంటావు? వెళ్ళగలవా, తిరగలవా? అనిపించ కడుపు నిండా 3 పూటలు, అన్నిటికన్నీ వద్దండి, కడుపు నిండా 3 పూటలు తినగలరా? ఎంత డబ్బు ఉంది, నీ ఒంటి నిండా రోగం ఉంది, 3 పూటలు తినలేవు, ఏం చేసుకుంటావు? డబ్బు తినడానికే కదా డబ్బు. లేచి నిలబడలేవు, నడవలేవు, ఏం పట్టు చీర నువ్వు కట్టగలవు? ఏం నగ ధరించగలవు? ఏటి తిరగలవు? అవన్నీ తాత్కాలికం, అవన్నీ శరీరానికి సంబంధించిన అవన్నీ నిన్ను ఇక్కడే పోతాయి, ఇక్కడే ఉండిపోతాయి. నువ్వు ఏ జ్ఞానాన్ని అయితే ఇక్కడ కూర్చొని ఈరోజు సంపాదిస్తున్నావో దాన్నే నువ్వు పట్టుకొని అక్కడికి వెళ్తావు పైకి. ఇవన్నీ ఇక్కడే పోతాయి. మరణానంతర జీవితం తెలుసుకున్న వారు జీవించి ఉన్నప్పుడే ఆత్మకు ప్రాధాన్యం ఇస్తారు, శరీరానికి ఇవ్వరు. అప్పుడు ఇప్పుడు నువ్వు శరీరం కాదు ఆత్మ. శరీరమే చూసుకున్నావు అనుకో, దీనికి రేపు ఏ చీర కట్టాలి, ఏ బ్యాంగిల్స్ వేయాలి, మెడలోకి ఏం వేసుకోవాలి, ఎక్కడికి వెళ్తారు, ఏం తినాలని ఆలోచన ఉంటుంది. లేదు నువ్వు జీవుడు అని అంటే ఎంతసేపు భగవన్ నామస్మరణ చేసుకోవాలి, ఎంతసేపు ధ్యానం చేసుకోవాలి, ఏ పుస్తకం చదువుకోవాలి, భగవంతుడి గురించి ఇంకా ఇంకా ఏ విధంగా నేను తెలుసుకోవాలి అని ఈ ఆత్మకి ఏది అవసరమో వాటి మీద దృష్టి పెడతావు. ఎవరైతే నిరంతరం భగవంతుడి గురించి ఆలోచిస్తారో ఆ ఆత్మ ఉన్నతి అవుతూ ఉంటుంది. ప్రాపంచకం విషయాలు విడిచిపెడితే తర్వాత సద్గురువులు, ఈ యోగులు, ఈ ఆధ్యాత్మిక సాధన ద్వారా దేహాభిమానం తగ్గి ఆత్మాభిమానం పెరుగుతుంది. ఇప్పుడు మహా గురువులు ఉన్నారు, ఎందుకు వాళ్ళు గురువు స్థాయికి వెళ్ళారు, యోగులు ఆ స్థాయికి వెళ్ళారు అంటే వాళ్ళు సాధన చేసి ఈ విషయం తెలుసుకుంటారు. అరే ఇది శరీరంలా పోద్ది, నశించిపోద్ది, ఏదో ఒక రోజు పోద్ది, దీనికోసం మనం ఎందుకంత ఇది అవ్వాలి? మనం భగవంతుడి కోసం భగవంతుడిగా మారడానికి వచ్చాము, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి వచ్చాము. కాబట్టి శరీరానికి ఎంత అవసరం? ఇంత తింటే చాలు నిలబడడానికి. కాబట్టి ఆ ఆహారం చాలు. దీనికి ఎలాంటి వస్త్రం, ఏదో ఒక వస్త్రం కప్పడానికి ఉంటే చాలు. మహా పట్టు వస్త్రాలు అవసరం. అందుకే యోగులు ఆ చిన్న ఏది ఉంటే అది కట్టేసుకుంటారు, మామూలు పంచి చెక్క కట్టుకుంటారు, ఒక పండు పొలము ఏది ఉంటే అది తింటారు. మిగతా టైం అంతా అది దృష్టి భగవంతుడి మీదే, సాధన మీదే పెడతారు. నిన్నే చెప్పి అమ్మవారి శక్తి అంతా మనలో ఎంత ఉంది. లలితలో చూడండి, అమ్మవారి శక్తి అంతా ఎక్కడ ఉంది? లోపలే ఉంది. మనం బయట వెతికితే ఏమీ దొరకదు, లోపల ఉంది అంతాను. బయట శక్తి శాంతినిస్తుంది, లోపల శక్తి ఆనందాన్ని ఇస్తుంది. బయట కేవలం ఒక్క మనశ్శాంతిని ఇస్తుంది, నువ్వు దాన్ని పట్టుకొని తిరిగితే అక్కడక్కడ చూస్తే ప్రశాంతత ఇస్తుంది, ఆ నిమిషానికి మనశ్శాంతి. కానీ పూర్తి ఆనందాన్ని ఇవ్వదు. పూర్తి ఆనందం ఎప్పుడు ఇస్తుంది? నీ లోపల ఉన్న అమ్మశక్తి నువ్వు తెలుసుకొని దాన్ని మేల్కొలిపితే. నేనేం చెప్పా? ఫస్ట్ బంధం బ్రహ్మగ్రంథి, ఫస్ట్ మాయ, శరీరం అనే మాయ ముందు తొలగాలి. తర్వాత విష్ణు గ్రంథి అయిన మనస్సు, ఆకాంక్షలు, ఈ కోరికలు, ఈ దేహాభిమానం, మళ్ళీ ఆ భావోద్వేగాలు, ఇలాంటివన్నీ కూడా ఆ మాయలు కూడా తొలగాలి. ఇది చాలామంది కుటుంబం నా కుటుంబం ఏమైపోద్ది, నేను చస్తే, నేను లేకపోతే ఆ లేట్ అయిపోతుంది. ఒకసారి చెప్పాను కదా, ఒక చనిపోయిన వ్యక్తి నేను లేకపోతే నా పిల్లలు ఏమైపోతుంది చెప్తాడు. తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళతో వెళ్ళడు, ఉండిపోతాడు ఇక్కడే. అమ్మో నేను లేకపోతే నా భార్య ఏమైపోతే, నా పిల్లలు ఏమైపోతాడు. ఒక 10 రోజులు 11 రోజులు కార్యం అయిపోగానే అంతా అయిపోయి వాళ్ళు రాను మర్చిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ ఉండిపోయిన వీడి పరిస్థితి ఏంటి? ఒక్కసారి మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చిన పెద్ద ఆత్మలు, దేవదూతలు అంటే మనల్ని తీసుకొచ్చి ఆ పెద్ద ఆత్మలు, పెద్ద సోల్స్ వస్తారు, మనల్ని తీసుకొని వెళ్తారు. వాళ్ళతో నువ్వు వెళ్ళకపోయావా 12వ రోజు వాళ్ళు వచ్చిన ద్వారం మూసుకుపోద్ది. తర్వాత నీ జీవితం ఎక్కడే, నీకు మరి ప్రవేశం ఉండదు. ఎన్ని వేల సంవత్సరాలు ఉండాల్సి వస్తుందంటే అన్ని వేల సంవత్సరాలు ఈ చెట్లు పొట్లు గోళ్ళ మీద నీ బ్రతుకు అంతే. వీళ్ళేమో నీకోసం జీవితాంతం ఉన్న లేదుగా. 4 రోజుల్లో అన్నీ అయిపోయి బయట ఎవరి పనులు ఎవరి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరి కోసం నువ్వు ఉండిపోయావు ఇక్కడ? వాళ్ళే మర్చిపోయి. అందుకే కుటుంబ బంధాల్లో ఇరుక్కోకూడదు. నీ పని ఎంతవరకు అంతవరకే చూడు. మరణించిన మరుక్షణం నా పాత్ర ముగిసిపోయింది, వీళ్ళకి నాకు మరి ఏంటి సంబంధం, మరిలే అయిపోయి నా పాత్ర, వెళ్ళిపోవడమే దజ్జాగా. పైకి వెళ్ళిన తర్వాత చెప్పారుగా, మనవన్నీ మళ్ళీ అక్కడ చూసుకొని నెక్స్ట్ ఎక్కడ పుట్టాలి, ఎవరింటికి వెళ్ళాలి, ఏం ప్రణాళిక రాసుకోవాలి, అబ్బాయిగా పుట్టాలా అమ్మాయిగా పుట్టాలా, నేను ఇన్ని పుణ్యాలు చేశాను కాబట్టి ఈ భోగాలన్నీ రాసుకుంటా, అనుభవించుకుంటా, ఇన్ని పాపాలు చేశాను కాబట్టి ఈ కర్మలన్నీ అనుభవిస్తా, ఇవన్నీ రాసుకొని మళ్ళీ భూమి మీదకి వస్తాము. ఇక్కడ ఉంటే మాత్రం మళ్ళీ వెళ్ళాం. ఆ పెద్ద సత్యాన్ని మనం బ్రెయిన్లోని పెట్టుకోవాలి. కుటుంబం నీ వెనక్కి రాదు, ఎవ్వరూ రారు నువ్వు మరణించిన తర్వాత.
చెప్పాగా శవం చెప్పులైనా ఉంచుతారు. ఏమండి తెగిపోయాయి నా చెప్పులు, ఒక్కసారి మిడి దగ్గర పెడతా, తర్వాత తెచ్చుకుంటుంది పెట్టమ్మా, వర్షం పడుతుంది బోర్ని శవం తీసుకెళ్తారు. ఏమండి వర్షం తడిసిపోతే మళ్ళీ అవి మిడి దగ్గర ఉంచుతాం, ఎవడైనా ఉంచుతాడా? నిమిషం కూడా ఇంటికి తీసుకెళ్ళండి ఇక్కడ నుంచి, మాకెందుకు మైలు అంటారు. అవునా? చచ్చిన తర్వాత ఇది ఎందుకు పనికిరాదు. ఎవడు ఉంచమన్నా ఉంచడు. చెప్పుకున్న విలువ కూడా దీనికి లేదు. మరి ఎందుకు తాపత్రయపడిపోతున్నాం దీనికోసం? ఇది మనకు అవసరం కాబట్టి దీనికి ఏం అవసరమో అంతవరకే చూడాలి. దీనికోసమే భూమి మీదకి వచ్చామని మాత్రం పాకులాడకూడదు. నువ్వు భూమి మీదకి వచ్చింది నువ్వు నిన్ను తెలుసుకొని, భగవంతుడి గురించి తెలుసుకొని ఆయనగా మారి సత్యలోకం, జనలోకం వెళ్ళొస్తుంది. తర్వాత తపోలోకం ఉందగా, వెళ్ళాలంటే తపస్సు చేయాలి, సాధన చెయ్యాలి. ఈ సాధన చేస్తూ 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 నువ్వు మరణించే వరకు అక్కడ మహానుభావులు ఉంటారు. ఇలా తపస్సు చేసిన మహర్షులందరూ కూడా తపోలోకంలో కూర్చొని ఉంటారు. నీవు అక్కడికి వెళ్తే వాళ్ళు మళ్ళీ నీకు కౌన్సిలింగ్ ఇస్తారు. నాయనా ఇంతవరకు చాలా బాగా ప్రయాణం చేసావు, ఎంత తపస్సు చేసావో, భగవంతుడి కోసం తపన పడుతున్నావు, కాబట్టి ఇక్కడి నుంచి నీ సాధన ఇంతవరకు వచ్చింది కదా, ఇక్కడి నుంచి ఇలా ప్రయాణం చేయి, నువ్వు నెక్స్ట్ సత్యలోకం చేరుకుంటావు అనేసి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ మనకి పంపుతారు భూమి మీదకి. అంటే ఎంత ప్రయాణం ఉందో ఈ ప్రయాణం. ఏమీ తెలియదు మనకి. తెలియలేదంటే అజ్ఞానం, పొర, మాయ. మాయను తొలగించేది ఎవరు? మహామాయ, అమ్మవారే తొలగిస్తుంది. కాబట్టి ఆవిడనే పట్టుకోవాలి. అమ్మవారిని ఎవరైతే పట్టుకుంటే ఈ మహామాయ వచ్చి మన మాయని మాయను చేసేది ఆవిడే, సృష్టించేది ఆవిడే, తొలగించేది ఆవిడే. కాబట్టి మనం పట్టుకోవాల్సింది అమ్మవారి పాదాలని. నేను ఆత్మలనే అవగాహన వచ్చిన తర్వాత బాధ్యతలు, అవసరాలు, ఆలోచనలు, జీవన విధానం అన్నీ మారిపోతాయి. ఎప్పుడైతే నిన్ను తెలిసేసుకుంటావో అప్పుడు నీ బాధ్యత ఏంటో నీకు తెలుస్తుంది. కుటుంబం పట్ల అవని, నిన్ను నువ్వు తెలుసుకునే విధానంలో అవని, ఎంతవరకు ఉండాలి ఏటో తెలుస్తుంది. నీ బంధాలు ఏటో తెలుస్తాయి. ఎంతవరకు నీవు ఉండాలో అంతవరకు నీ అవసరాలు వాళ్ళకి అందిస్తావు. ఈ ఆత్మజ్ఞానం కలిగిన వారు ప్రతి పనిని ఇది దేహం లాభమా ఆత్మకు లాభమా అని దృష్టిలో ఆలోచిస్తారు. నువ్వు చేసే పని అప్పుడు ఎలా ఆలోచిస్తావు? ఈ పని చేస్తే దేహానికి లాభం కదా, ఎందుకు ఇలాంటివి చేయడం? ఆత్మకు లాభించే పని ఏంటి ఉంది అది చెయ్యాలి. ఆత్మకు లాభించే పని ఏంటి? ధ్యానం చెయ్యాలి, బుక్స్ చదవాలి. బుక్స్ చదవడం చదవడం వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకు తెలుసండి? చదువు ఉందంటే మహామహా జ్ఞానులు వాళ్ళు ధ్యాన సాధన చేసి సంపాదించిన జ్ఞానాన్ని ఆ పుస్తకంలో రాస్తారు. నువ్వు సాధన చేయడం వల్ల పుస్తకం చదివావనుకోండి, ఎన్నో ప్రశ్నలు లోపల తలెత్తుతాయి. సమాధానం అయితే ఒక్కటే, నేను ఆత్మ, అంతకు మించిన సమాధానం ఇంకోటి లేదు. కానీ ఆ సమాధానం నీకు ఎన్నో విధాలుగా లభిస్తుంది. ఆన్సర్ ఎన్నో విధాలు. ఆ మహానుభావులందరూ వాళ్ళ అనుభవాలు రాస్తారు. ఆ చదవడం వల్ల నీ సమాధానం నీకు దొరుకుతుంది. ఈ ప్రశ్నలకి సమాధానం అందుకే పుస్తకాలు చదవాలి, కంపల్సరీ పుస్తకాలు. చదువు రాని వాళ్ళు ఏమీ చెయ్యక్కర్లే, ఒక్క మంత్రమే ఓం నమః శివాయ అంటారు, శ్రీరామ్ అంటారు, శ్రీమాత్రే అంటారు. వాళ్ళకి అదే సమాధానం. వాళ్ళకైతే రాని వాళ్ళకి. వచ్చిన వాళ్ళు జ్ఞానం ఇచ్చింది అమ్మ కాబట్టి చదువుదామని చెప్పి వేస్ట్ చేయకూడదు. ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, పుస్తకాలు ఇలా సజ్జన సాంగత్యం చేసుకోవాలి. ఇలా కూర్చోనాలి. ఇలా కూర్చునేటప్పుడు మనం మంచి విషయాలు కూర్చొని మాట్లాడుకోవాలి. దీని తర్వాత సేవ మన దగ్గర ఎంత ఉంటే అది. ఎవరు ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా జరిగేటప్పుడు, అక్కడ ఏదైనా అవసరం అయ్యేటప్పుడు మన దగ్గర ఎంత ఉంటే అంత, రూపాయి ఉంటే రూపాయి, 10 ఉంటే 10. ఎప్పుడు ఎంత ఇచ్చానని గొప్ప ఉండకూడదు, అంత ఇవ్వలేదని కూడా ఉండకూడదు. ఎవరికి ఎంత అయితే అంత. అమ్మ నా దగ్గర ఇదే తీసుకొని అనుకోండి, అమ్మ నీ దగ్గర 100 తీసుకోవచ్చు, ఆవిడ దగ్గర 10 తీసుకోవచ్చు, ఇంకొక దగ్గర అసలు తీసుకోపోవచ్చు. ఇవ్వాలని అనుకుని ఆ టైం తీసుకోపోవచ్చు. తల్లి ఎవరి దగ్గర స్వీకరిస్తుందో కూడా చెప్పలేమండి. అందరికీ ఇచ్చే గుణం ఉన్నా అందుకోరు. కొంతమంది దగ్గర ఏమీ లేకపోయినా తీసుకుంటుంది. అది తీసుకుంటే అదృష్టం. కాబట్టి ఇచ్చానని అహంకారం ఉండకూడదు, ఇవ్వలేదని బాధ కూడా. అమ్మ ఇంకో దగ్గర పెట్టిస్తుందేమో, ఇక్కడ తీసుకోలేదండి, అది కూడా బ్రెయిన్లోని పెట్టుకోవాలి. ఏది నెగిటివ్ ఆలోచన అనేది మనలోకి రాకూడదు. ఆత్మకు లాభించి 4 పనులు చేయాలి. ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, సేవ చేయాలి. సేవ ఈ 4 నీవు చేయాలి జీవితంలో. అప్పుడు ఆత్మ ఎదుగుదల అవుతూ ఉంటుంది. తర్వాత సమయం, ధనం, శక్తి, జీవితం వంటి వనరులను ఆత్మలాభం, ఆత్మసేవ, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం వినియోగించడం ప్రారంభమవుతుంది. ఇవి నువ్వు చేస్తూ ఉంటే ఏమవుతుంది? నీ సమయాన్ని ఎవరికి కేటాయిస్తావు? నీకోసం.
భగవంతుడి కోసం కేటాయిస్తావు. నీ ధనం ఎవరి కోసం కేటాయిస్తావు? ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి నీ శక్తిని ఎవరి కోసం కేటాయిస్తావు? నిన్ను తెలుసుకొని భగవంతుడి కోసం శక్తిని వచ్చేస్తావు. నీ జీవితం ఎవరికి కేటాయిస్తావు? ఏకం భగవంతుడికి అర్పించేస్తావు. ఇవన్నీ నీకు తెలుస్తూ ఉంటే, సాధన చేస్తూ ఉంటే, ఈ జీవితం, ఈ ధనం, ఈ సమయం, ఈ శక్తి మొత్తం భగవంతుడి కోసం నువ్వు పెట్టేస్తావు. ఎప్పుడు నువ్వు సాధన చేసి నిన్ను నువ్వు తెలుసుకున్న రోజు. ఆధ్యాత్మిక అవగాహన పెరిగిన కొద్దీ ప్రాపంచిక ఆసక్తులు తగ్గిపోతాయి. ఎప్పుడైతే నీవు శరీరం అని తెలుసుకుంటావో, భగవంతుడు ఎవరో తెలుసుకుంటావో, ఈ ప్రాపంచిక కోరికలు తగ్గిపోతాయి. పెద్దగా తిండి మీద ఆసక్తి ఉండదు. చాలే ఏదో ఒకటి కడుపు నిండింది కదా, ఇన్ని రకాలు ఉండాలని ఉండదు. ఎంత ఏదో ఒకటి వెళ్ళింది చేయాలా, ఇన్ని ఎందుకు, ఏదో ఒకటి ఉంది కదా కట్టుకోవడానికి అనే ఒక తృప్తి వచ్చేస్తుంది. వాటి మీద దృష్టి ఉండదు. ఓ ఈ టైంకి వెళ్తా, ఇలాంటిది ఉండాలేమో, బట్ట అక్కర్లేదు, ఏదైతే ఏదో ఒకటిలే, ఇప్పుడు మనల్ని ఎవరు చూస్తారు, ఏముంది అన్న ఒక స్థితి వచ్చేస్తుంది. అది ఎక్కడికైనా సాధారణంగా ఉంటారు, సింపుల్గా ఉంటారు. ఇది ఆడంబరాలు ఉండవు, ఏమీ ఉండవు. ఎందుకంటే ఇది చూసేవాడు అదే చూస్తాడు. నీ లోపల అంతరం చూసేవాడు ఈ బాహ్యం చూడడప్పుడు అంతరమే చూస్తాడు. ఆ అంతరానికే నమస్కారం చేస్తాడు. నీ బాహ్యం చూసేవాడు నీ ఇదే చూస్తాడు. కాబట్టి గుర్తుంచుకోండి, ఇది ఆడంబరాల మీద కూడా మనకు అన్నిటి మీద ప్రాపంచకం దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి వెళ్తుంది. దాని ద్వారా మనకి ఏం పెరుగుతుంది? ఎప్పుడైతే ఆ ప్రాపంచిక ఆసక్తులు తగ్గిపోతాయి, జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరుగుతుంది. సాధన చేస్తాం, సేవల పట్ల ఆసక్తి పెరిగిపోతుంది, జ్ఞానం వస్తుంది. ధ్యానం చేస్తూ 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 ఉంటే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. జ్ఞానం లేక కదా ఇన్ని తప్పులు చేసేస్తున్నాము. ఆ జ్ఞానం మనకి వస్తుంది. ఎవరు ప్రసాదిస్తారు? అమ్మే ప్రసాదిస్తారు ఆ జ్ఞానాన్ని కూడా. సో మరణానంతర జీవితం మీద సరైన అవగాహన ఉన్నవారు జీవిత లక్ష్యాన్ని గుర్తిస్తారు. మన లక్ష్యం ఏంటి? సత్యలోకం చేరుకోవడం. మరణం మరి మనకు జన్మ మళ్ళీ మనకి వద్దు. మరణం అయిపోయింది, ఇంకా మరి జన్మ మనకు వద్దంటే ఏం చేయాలి? సత్యలోకాన్ని నీవు చేరుకోవాలి. ఆ సత్యలోకం చేరుకోవడమే ఈ జీవుడి యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మనం మర్చిపోతున్నాం. కాబట్టి మళ్ళీ మనం ఇలాగా సద్గురువుల ద్వారా ఆ విషయాన్ని గుర్తు చేసుకొని, అరే నేను అసలు మళ్ళీ నాకు వద్దురా బాబు, పుట్టుకు వద్దు, మరి ఇంకా మళ్ళీ భూమి మీదకి వచ్చి మళ్ళీ మాయ నాకు వద్దు, ఆ పరమాత్మ పాదాల దగ్గర నేను ఉండిపోతాను అని మన లక్ష్యాన్ని మనం పెట్టుకొని ఆని కోసం మనం కష్టపడాలి. జన్మ లేకుండా ఆ పరమాత్మ పాదాల దగ్గర నాకు జీవితం ఉంటే చాలు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సమయాన్ని వృధా చేయరు. ఎవరైతే వాళ్ళ జీవిత లక్ష్యం తెలుసుకుంటారో వాళ్ళు సమయాన్ని మరి వృధా చేయరు. ఈ సత్యాన్ని ముందుగానే గ్రహించిన వారే నిజమైన అదృష్టవంతులు. ఎవరైతే నీ జీవిత గమ్యం ఏంటంటే ముక్తి. లక్ష్యం 2, ముక్తి వచ్చేయాలి. ఫస్ట్ ముక్తి విడుదల అయిపోవాలి, నువ్వు సత్యలోకం చేరుకోవాలి. ముక్తి అంటే విడుదల, దీని నుంచి, దుఃఖాల నుంచి, సంసారం నుంచి, అన్నిటి నుంచి ముక్తి పొందాలి. మోక్షం ఏంటంటే సత్యలోకం నీవు చేరుకోవడమే మోక్షం. ఈ ముక్తి మోక్షం 2 నీకు కావాలి అని అంటే నీ జీవితాన్ని కేవలం భగవంతుడికి కేటాయించాలి. సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అసలు సమయాన్ని వృధా చెయ్యరు, వేస్ట్ అనేది చెయ్యరు. నిరంతరం నీ ఆలోచన ఎవరి మీద ఉండాలి? అమ్మ మీద ఉండాలి, ఆ శివుడి మీద ఉండాలి. శివం, శక్తి, ఈ 2. ఈ లోపల జీవుడు ఉన్నాడు, ఆ జీవుడికి శక్తి అమ్మ లోపల ఉంది. ఇప్పుడు అమ్మని తీసుకెళ్ళి అయ్యతో కలపాలి సాధన ద్వారా. ఇది ఎప్పుడైతే ఈ మూలాధారంలో ఉన్న శక్తిని మేల్కొల్పి సహస్రారంలో శివం దగ్గరికి తీసుకెళ్తావో సత్యలోక ప్రాప్తి వస్తుంది. అది చెయ్యాలంటే ఇప్పుడు నుంచి, ఈ జన్మ నుంచి నీ సాధన మొదలు పెడితే ఎన్ని జన్మలు అవుతుందో చెప్పలేం. మన సమయం మనం కేటాయించిన దాన్ని బట్టి, మనం చేసిన సాధన బట్టి ఉంటుంది. కాబట్టి కనీసం ఈ జన్మ నుంచి అయితే సాధన మొదలు పెడదాం, ధ్యానం చేద్దాం. రాత్రి ఒక అరగంట, పగలు ఒక అరగంట కూర్చోండి. లేదు పగలు మాకు ఇంకా ఖాళీ ఉందనుకుంటే, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోండి. కాళ్ళు 2 మట వేసుకొని కూర్చోవాలి. కింద కూర్చోండి. లేదండి మీరు కింద కూర్చోలేమంటే మంచం మీద కూర్చోండి, లేదా ఇలా కుర్చీలో కూర్చోండి. 2 కాళ్ళు క్రాస్ చేసుకొని వేళల్లో వేడి పెట్టుకోండి. ఒక 5 సార్లు శ్వాస తీసి విడిచిపెట్టండి. ఆ తర్వాత మరి తీయద్దు, గమనించండి కళ్ళు మూసుకొని. ఈ నాభి నుంచి, నాభి చెప్పాను కదా, ఈ నాభి చాలా ఇవ్వాలి. ఇక్కడి నుంచి ఈ పైకి శ్వాస వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది. దాన్ని గమనించండి కళ్ళు మూసుకొని. మీకు ఆలోచనలు వస్తే శ్వాసను గమనించండి. నాకు ఎలాంటి ఆలోచనలు లేదండి, చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఈ 2 కనుబొమ్మల మధ్యన ఈ ఆజ్ఞాచక్రం మనం బొట్టు పెట్టుకునే స్థానంలో శక్తి ఉంది. అక్కడ కళ్ళు మూసుకొని గమనించండి. ఆలోచనలు లేకపోతే
ఆలోచనలు ఉన్నాయా, శ్వాసే గమనించండి. ఆ శ్వాస గమనించాక ఆలోచనలు తగ్గుతూ ఉంటే 2 కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టి అలాగా కూర్చుంటే అక్కడే మీ ప్రయాణం మొదలవుతుంది. అక్కడి నుంచి మీకు ప్రతిదీ అది కనబడేదంతా మాయ, కనబడిందే సత్యం. ఈ కనబడేవన్నీ నశిస్తాయి. ఎప్పటికైనా ఇది ఉండొచ్చు, పోవచ్చు. ఆ చెట్టు పోతుంది, ఉంటుంది. లాస్ట్కి ఈ భూమండలం కూడా ఉంటుందని లేదో కూడా ఈ గ్రహం కూడా పోవచ్చు, ఈ గ్రహం కూడా అంతమైపోతుంది. కానీ జీవుడు మాత్రం శాశ్వతంగా ఉంటాడు. ఆ శాశ్వతమైన సత్యాన్ని తెలుసుకోవాలి. భగవంతుడు సత్యం, భగవంతుడు శాశ్వతం. ఆ శాశ్వతం సత్యం నీకు తెలియాలి అని అంటే నువ్వు కళ్ళు మూస్తే కనబడని భగవంతుడు కనబడతాడు. నువ్వు కళ్ళు తెరిచేంత వరకు ఇదే కనబడుతుంది, ఇదే అనుకుంటావు, ఇదంతా ఇదే సత్యం అనుకుంటా. ఇది సత్యం కాదు, ఇది అసత్యం. కంటే ఈ 2 కళ్ళతో నువ్వు చూసేదంతా అసత్యం. కళ్ళు మూసాక నీకు కనబడుతుంది చూడు, అది సత్యం. ఆ సత్యాన్ని నీవు పట్టుకోవాలంటే కళ్ళు ఎంత మోస్తావో నీ ప్రయాణం అంత జరుగుతూ ఉంటుంది. కళ్ళు తెరిచావా నీ ప్రయాణం ఆగిపోతుంది. అంటే అంత సాధన చేస్తేనే నీవు భగవంతుడిని చేరగలవు. సాధన చేయకపోతే మాత్రం ఆయన్ని ఎప్పుడు పట్టుకోలేదు. వచ్చే జన్మ వచ్చినా నీకు ఏదో గురువు ఇక్కడ కూర్చొని ఇలాగే చెప్తాడు. ఏ గురువు అయినా చెప్తాడు, ఈ జన్మ నువ్వు చెయ్యవు, వెళ్ళిపోతావు, నేను అరిచి చెప్తాను, మీరు వెళ్ళిపోతారు. కానీ వచ్చే జన్మ నువ్వు జన్మ తీసుకొని వచ్చాక ఇంకో గురువు ఇదే మాట చెప్తాడు నీకు. అరే నువ్వు సాధన చేస్తేనే భగవంతుడి దగ్గరికి వెళ్తావు, అప్పుడు కూడా విన్నావా, నీ ప్రయాణం అవుతావు, అప్పుడు కూడా విన్నావా, మళ్ళీ వస్తావు భూమి మీదకి. ఇప్పుడు ప్రయాణం మీ చేతిలో ఉంది, చెప్పడం మార్గం నేను చెప్తున్నాను. ఆ దారిని వెళ్ళాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉందండి. కాబట్టి సాధన చెయ్యండి, అమ్మవారిని పట్టుకోండి. ఆవిడే ఈ మాయలు తొలగించి మన ఆ పరమాత్మ దగ్గరికి తీసుకొని వెళ్తారు. జై గురుదేవ్. గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నందనందన. ఓం శ్రీ పరమాత్మ శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. శ్రీభగవాన్ ఉవాచ విహాయ కామాన్ సర్వాన్ పుమాంశ్చరతి స్పృహః నిర్మమో నిరహంకారః శాంతిమధిగచ్చతి. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః శాంతిమధిగచ్చతి. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః శాంతిమధిగచ్చతి. కోరికలన్నింటినీ త్యజించి మమత అహంకార స్పృహ అధికుడై చరించినట్టు పురుషుడే శాంతిని పొందింది. అంటే కోరికలన్నింటినీ విడిచిపెట్టారు. మమత అహంకారం ఇప్పుడు మొత్తం అంతా త్రివేది చెప్పించారు. మొత్తం అన్ని కూడా విడిచిపెట్టిన వాడికే అటువంటి పురుషుడే శాంతిని పొందిను అని. ఏ జీవుడైతే సమస్త సుఖాలు కోరికల్ని త్యజించి వాడు నిరహంకారంగా, మమత అంటే వాటి మీద వ్యామోహం ఉండదు, అహంకారం కూడా ఉండకుండా ఎవరైతే వాటిని అన్నింటి త్యజించి ఉంటాడో అలాంటి వాడు శాంతిని పొందుతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాను.
అంటే ఎలాంటి వాటి పట్ల మనకేమీ ఉండకూడదు అని ఫలశ్రుతి భారతదేశం చెప్పి శ్రీకృష్ణార్జునుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ సంపద విజయం నీతి ఉంది. ఎక్కడ ఉంది ఇదంటే అటువంటిదే భారతదేశం సురక్షితంగా ఉంటుంది. ఈ గీతా మకరందమును స్వామి శ్రీ విద్యాప్రకాశందరు వారు భాష్యం రాసి బహుళ ప్రచారం చేశారు. హరే కృష్ణ సంస్థ వారు శ్రీ భక్త వేదాంత ప్రభుపాదుల వారు ఇంగ్లీష్లో తర్జుమా చేసి ప్రపంచానికి అందించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు భగవద్గీత ఇంగ్లీషులో ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించారు. ప్రొఫెసర్ జిమ్ కార్ చైనా భాషలో భగవద్గీతను తర్జుమా చేశారు. రిటర్న్ మార్క్స్ మలర్ ఎడ్వన్ ఆర్నాల్ ఇంగ్లీషులో తర్జుమా చేసి ప్రపంచానికి అందించారు. భగవద్గీత చదవకపోతే ఎంతో నష్టం పోతారు. ఎవరెవరన్నారు? ఐన్స్టీవ్, డేవిడ్ పిల్లి, ఓపెన్ హ్యామర్, వాన్ హేస్టింగ్. భగవద్గీతే లేకపోతే ప్రపంచ వాంగ్మూలమే లేదు, ప్రపంచంలో ఆధ్యాత్మిక పదమే లేదని వాదించారు. విదేశీ సైంటిస్టులు శాస్త్రవేత్తలు ఇచ్చారు. భగవద్గీత అంటే మతం కాదు. భగవద్గీత అంటే అది ధర్మం. భగవద్గీత అంటే ఉత్తమ జీవన విధానం. భగవద్గీత అంటే ఉత్తమ వ్యక్తి వికాసం. భగవద్గీత అంటే ఆత్మతత్వ ప్రబోధం. భగవద్గీత అంటే భగవద్ దర్శనం. శ్రీకృష్ణ పరమాత్మకి భగవద్గీతలో ఉన్న శ్లోకం సగం పఠించినా విన్నా మనిషి 1000 ఏళ్ళ చంద్రలోకంలో ఉంటారని వరాహపురాణంలో చెప్పింది. ఇది విన్నా చదివినా మనం రోడ్డు మీద నిలబడినా చక్కగా స్వర్గానికి అది చంద్రలోకి తీసుకెళ్తాం. ఇక్కడికి వస్తాను చిన్న విషయం కాదు. ఆ రోడ్లో పడుతుంది, మన చెవులో పడుతుంది, చిన్న విషయం నోట్లో వింటాను. ఇదంతా ఉద్దిన పోదు, చంద్రలోకానికి వెళ్తుందని వరాహపురాలు చెప్పారు. అంటే కలియుగం కాదు, 4 యుగాల ముందు అవతారాలు జరిగాయి. అప్పుడే చెప్పారు వరాహపురాలు. మంచి పాయింట్ మా వడ్డా తీసేలా తీసుకొచ్చారు. అంతా చప్పట్లు పట్టడం. పైరాజు గారు రండి. పైరాజు ఫలశ్రుతి యత్ర పాదో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతిః ధ్రువానీతే మతిర్మమ. ఓ రాజా, యోగేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు ఖండీవైన ధనుర్ధారైన అర్జునుడు ఉన్న చోట సంపదలను, సర్వ విజయము, సకల విజయమైన నీతిలో ఉండనని నా అభిప్రాయం. సంజయుడు పుత్రాక్షతో చెప్పి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై గురు. सर्वे जना सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु. जय श्री श्यामलम कल के जय श्री श्यामलम कल के जय श्री श्यामलम कल के परमात्मा के परमात्मा के परमात्मा के परमात्मा के